చాలా బాగా తీశారు మూవీ, అందరు చూడొచ్చు మూవీ. ప్రభుత్వం గురించి కాదు, బట్ ఆయన వ్యక్తిత్వం గురించి అయితే ఉంది 100%. ఇప్పుడు జనరల్గా వకీల్ షాప్లో ఉంటుంది కదా, ఈ జనాలకు మీరు అవసరం అది ఇదని, అలాంటి సిచ్యువేషనల్ డైలాగ్స్ ఉంటుంది. టార్గెట్ చేసి లేదు టార్గెట్ చేశారు. ఓవరాల్ ఎలా ఉండొచ్చు సినిమా మొత్తం? సూపర్ అండి, చూడొచ్చు, 100% చూడొచ్చు, అందరు చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, జనరల్ ఆడియన్స్ చూడొచ్చు. మా ఫ్యాన్స్కి అయితే ఇంకా పండగ. లేడీస్ అందరూ చూడొచ్చు అండి, అందరు చూడొచ్చు. ఫ్యామిలీస్ లేడీస్ కూడా ఉంటుంది. సమందర్ బ్యాక్గ్రౌండ్ మీద దగ్గర అదిరింది. కళ్యాణ్ గారు కూడా దుమ్ము చూపించారు. అంటే డాన్స్ ఎలా ఉందన్న? డాన్స్ సూపర్ అన్న. ఆయనకి తిరిగే ఉండదన్న. డైలాగ్స్ ఎలా ఉంది? డైలాగ్స్ అయితే వేరే ర్యాంప్. అన్ని సినిమా అంతా ర్యాంపే. అందరికి వైసీపీలకి అయితే గట్టి పడతారు, జగన్ గారికి అయితే గట్టి పడతారు. అంతే. ఏమన్నా డైలాగ్స్ ఉన్నాయా? పొలిటికల్ డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా? పొలిటికల్ డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా? పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి కానీ ప్రజెంట్ ముందు వస్తుంది. ఇంకా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పడుతుంది ఒకరికి. జనసేన సినిమా అద్దరిపోయింది. మస్తు సినిమా చూసారు, అందరు చూడాలి, మస్తు వచ్చింది ఆ సినిమా. అద్దరిపోయింది. ప్రతి ఒక్క డైలాగ్ ప్రాస హరిశంకర్ ఇరుగా తీసిండు. ఒక డైలాగ్ చెప్తావా? డైలాగ్ మెడ మీద చెయ్యేస్తే తొడగొట్టినట్టు చేయబెట్టిందంటే స్క్రీన్ మీద ఉన్నాయంటే పండుగ పండుగనే. మేడం ఇవాళ ఉగాది, పవన్ అన్నకు తిరిగేది అంతే. ఫ్లాప్ అని నెగిటివ్ చాలా వాటికి స్ప్రెడ్ అవుతుంది. దాన్ని ఫేస్ చేయాల్సింది ఫ్యాన్సే ఫేస్ చేయాలి. ఎందుకంటే ఓజీ సినిమానే ఫ్లాప్ అన్నారు, గబ్బర్ సింగ్ తీసినా ఫ్లాప్ అన్నారు, ఆయన ఏ సినిమా తీసినా ఫ్లాప్ అనే అంటారు. ఎందుకంటే అది మాకు అలవాటు అయిపోయింది. మేము నిజంగా బ్లాక్ బస్టర్ కొట్టాము అని చెప్పుకోవడానికి అది ఇండస్ట్రీ కాదు. ఒక పవన్ కళ్యాణ్ అనే మనిషి సినిమా తీస్తే నెగిటివ్ అనేది ఎలా వస్తుందో అందరూ తెలుసు. ఇఫ్ ఇన్ కేస్ ఇదే సినిమా జైలర్ అని చెప్పి తీస్తే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అన్నారు. అదే టైప్లో దాన్ని మించిన లెవెల్లో యాక్షన్ చూపించారు, డ్యాన్స్ చూపించారు, కామెడీ చూపించారు, సెంటిమెంట్ చూపించారు. ఇంకా ఒక సినిమాలో ఉండాల్సిన పీస్ట్ కానీ ఒక ఎఫెక్ట్స్ కానీ ఏం కావాలో నాకు అర్థం కాదు. ఈ సినిమా ఫ్లాప్ అనే వాళ్ళు కళ్ళన్నా సరిగ్గా పెట్టుకొని చూడాలి, బుర్రన్నా సరిగ్గా పెట్టుకొని చూడాలి. పక్క సినిమాలు సంకనాకి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమాలు బాగలేదు అంటే మట్టికి వాళ్ళని చెప్పుతా కొడతారు ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా సినిమా ఎలా ఉందమ్మా? సినిమా చాలా బాగుందండి. పవన్ గారిని చూడడానికి వచ్చాం. అండ్ ఇవాళ పండుగ కూడా కదా, we want to watch the cinema. And అయితే రిలీజ్ అయింది. బీజిఎం ఎలా ఉందండి? సాంగ్స్ బాగున్నాయి. డైలాగ్ ఎలా ఉంది? మీకు ఎలా అనిపించింది సినిమా? నెక్స్ట్ లెవెల్. After Gabbar Singh, Harishankar direction next level. Serial acting was beautiful. Overall movie excellent. 10 after 9. నా సినిమా అయితే చాలా బాగుందన్న. ఆ ఫైట్స్ నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. తమన్ అయితే ఇదిగా తీసి పేపర్ లెవెల్ అయితే పేపర్లు చింపేసినాయి కానీ జోబ్లో లేవు. ఇది ఆప్షన్ లేదు. కానీ గబ్బర్ సింగ్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్, అంటే 2 సింగులు వచ్చినాయి. ఎత్తరా కాలరే ఎత్తరా, చూడరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా, సూపర్ డూపర్ హిట్ రా. దేఖ్ లేంగే సాలా, సూపర్ డూపర్ హిట్ మా అన్న వేరే లెవెల్. చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరు పచ్చడ తాగి భక్షాలు తిని ఫ్యామిలీతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వచ్చి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మూవీ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. పవన్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. అసలు ఓల్డ్ సాంగ్స్ తో కొట్టారు, మ్యూజిక్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఆ యాక్టింగ్ శ్రీల మధ్యలో ఉన్న యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. పార్టీస్ సినిమా మాత్రం వేరే ఉంది. ఇప్పుడు సీఎం గా ఉన్న మా పిఎం అయినా సీఎం అయినా మా కోసం మూవీస్ తీస్తూనే ఉంటాడు. ఇలాంటి మూవీస్ మాకు కావాలి.
ఫ్యాన్స్ కోసం ఉస్తాద్ భగత్ సింగ్ చూడండి ఎలా ఉందో మామూలుగా హడావిడి. భగత్ సింగ్ మూవీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉగాది సందర్భంగా పచ్చడి తాగి పక్షాలు తిని మీరందరూ సినిమాకి వచ్చి చూడండి. ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చాలా వరకు ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి. ఓల్డ్ సాంగ్స్ తో అదరగొట్టారు. అసలు స్టోరీ, సాంగ్స్, మ్యూజిక్, అన్ని చాలా బాగున్నాయి. అదిరిపోయింది మూవీ. పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఒకటి ఉందంట కదా పాత. తొలి ప్రేమ సాంగ్ ఉంది. నీ మనసే సాంగ్. ఆ సాంగ్ తో శ్రీలతో యాక్టివ్ మొత్తం సాంగ్ ఉంటుంది. లవ్ అఫేర్ సాంగ్ ఉంటుంది. చాలా బాగుంది సాంగ్ కానీ సాంగ్స్ కానీ డాన్స్ అదిరిపోయింది. అసలు చాలా బాగుంది. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూడండి. మూవీ మాత్రం సందర్భంగా ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. బాబులకే బాబు మా కళ్యాణ్ బాబు అంటారు. మొత్తం రచ్చ రచ్చ ఉంది థియేటర్ మొత్తం. సినిమా చూడండి చాలా బాగుంది మూవీ. సినిమా ఎలా ఉంది తమ్ముడు? మామూలుగా లేదు, చాలా బాగుంది. ఫ్యాన్స్కి ఎక్కేస్తుంది. జనాలు మామూలు జనాలకి రొటీన్ కనిపించవచ్చు, కానీ ఫ్యాన్స్కి సూపర్ అనిపిస్తుంది సినిమా. సెకండ్ హాఫ్ అటు ఇటు కొంచెం లాగ్ ఉండొచ్చు, కానీ ఓవరాల్ సూపర్ సినిమా. పవన్ కళ్యాణ్ ఇంకో 2 నెలల వరకు సినిమా రాదు. ఇదే బెస్ట్ ఎంజాయ్ చేయాలి. అంత ఎంజాయ్ చేయాలి, అంత ఎంజాయ్ చేయాలి. సూపర్ సినిమా, వెళ్ళి చూడండి. అవన్నీ బయట టాక్ అసలు పొలిటికల్ సినిమా లాగా మీరు బయట చెప్తున్న వాళ్ళంటే నచ్చింది కదా న్యూస్ కోసం చాలా సినిమా ఉంటే బాగుంది. ఆయన మాత్రం డాన్స్ చేస్తారని అనుకోలేదు. ఒకటి చెప్పలేదు మీకు, సినిమాలో డాన్స్ చేద్దామని డాన్స్ చేయమంటే ఆయన కూర్చొని చెప్పలేదు. అన్న సినిమా ఎలా ఉందన్నా? పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉంది? సినిమా మాత్రం హైలైట్. పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం ఎక్కడ పోలేదు. మన హరీష్ శంకర్ గారి ముందు హ్యాట్సాప్ అలా. ఎందుకంటే హరీష్ శంకర్ గారి గతంలో చూసుకునే గబ్బర్ సింగ్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో మళ్ళా ఉగాదికి మళ్ళీ దింపిండి సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా చూడాలన్నారో అలా చూపించింది పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి. ముందుగా హ్యాట్సాప్. ఎందుకంటే ఫ్యాన్స్కి ఎలా కావాలో అలా చూపించిండు. ఆ హెయిర్ స్టైల్ కానీ చేతిలో పట్టుకోవడం కానీ కానీ ఆ స్టైల్స్ కానీ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పిక్చర్ అని చెప్పొచ్చు. సినిమా మీకు ఎక్కడ పోలేదు. ఇంకోటి దేవి సింగ్ మ్యూజిక్ మొత్తం ఇచ్చి పడేసిండు. అంటే ప్రతి సినిమాలో డైలాగ్ కొడతా ఇచ్చి పడేసిండు. ఇదే సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హరీష్ శంకర్ గారు డైలాగ్ పెట్టింది, ఇచ్చి పడేసింది. ఇక్కడ ఒక ఫ్యాన్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయిన డైలాగ్ చెప్పినందుకు. సార్ గబ్బర్ సింగ్ సినిమా మాత్రం ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హరీష్ శంకర్ కెరియర్లో. మళ్ళా ఫ్యాన్స్ అంటే ఇట్లా కాలం వేసేట్టు ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా. ఎంత బాగుంది. ముందుగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం సూపర్, ఎక్కడ కూడా తగ్గలేదు. రావు రమేష్ గారి యాక్టింగ్ కానీ విలన్ యాక్టింగ్ కానీ మళ్ళా మన హీరోయిన్ కానీ డబ్బులు అయిపోయారు. ఎక్కడ బోరింగ్ లేదు. టోటల్గా ఎప్పుడు ఒకటే చెప్తున్నా మాటల్లో ఇచ్చి పడేసిను. కెరియర్లో మాత్రం మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకో పెద్ద బ్లాక్ బస్టర్ రావాలి. అది కూడా మన పూరి చేతితో రావాలి. మంచిగా ఉన్నాను. బ్లాక్ బస్టర్ సూపర్ ఇచ్చి పడేసిను. ఎస్ అలా ఏం అనిపించలేదు. తీసుకునే వాళ్ళకి తీసుకున్నట్టు ఉంటుంది కదండి. మీరు తీసుకునే విధానం ఒకలాగా ఉంటుంది, నేను చెప్పేది ఒకలాగా డాన్స్ ఎలా ఉంది?
మైక్ కొంచెం కింద పెట్టు. బీజిఎం వింటే ఐ ఫీల్ లైక్ మళ్ళీ వినాలనిపించింది అనమాట. సూపర్ ఉంది. ఆ తొలి ప్రేమ సాంగ్ వస్తుంది, ఈ మాట్లాడితే మనకు సాంగ్ అయితే ఇంకా అల్టిమేట్ సాంగ్. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎలా అనిపించింది? డాన్స్ యాక్షన్ అల్టిమేట్ నా మూవీ చాలా బాగుందన్న. ప్రతి ఒక్క ఫ్యామిలీస్ వచ్చేసి మ్యూజిక్ ఎలా ఉంది? పచ్చడి మొత్తం లేని నైట్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మీకు ఎలా అనిపించింది టోటల్ ఎంజాయ్ చేస్తారు. ఓల్డ్ సాంగ్స్ ఎలా ఉంది సార్? అన్న మూవీ అయితే నాకైతే ఒకే విషయం అనిపించింది. అంటే కొన్ని ఆస్పెక్ట్స్లో నాకైతే బాగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే డైలాగ్స్ నాకు బాగా నచ్చాయి. 1 డైలాగ్స్ హరిశంకర్ గారు ఏదైతే చెప్పారో అది బాగా వర్క్ అవుతుంది. బట్ క్లైమాక్స్ పోర్షన్ మాత్రం అంత ఎంగేజింగ్ అనిపించలేదు, నార్మల్గా అనిపించింది. బట్ కొన్ని సీన్స్ అయితే చాలా ఎంగేజింగ్గా ఉన్నాయి. ముఖ్యంగా నాకు సెకండ్ హాఫ్ కొంచెం చాలా ఎంగేజింగ్ అనిపించింది. కానీ ఆ ఎంగేజింగ్ని క్లైమాక్స్ పోర్షన్లో తీసుకెళ్లడంలో డైరెక్టర్ కొంచెం తడబడ్డాడని అనుకోవచ్చు. బట్ హరిశంకర్ గారు ఒకటైతే సక్సీడ్ అయ్యారు, ఏదంటే ఫ్యాన్స్ విషయంలో. ఫ్యాన్స్కి ఏదైతే ఆ ఫీస్ట్ కావాలో తోటి కంపారిజన్ చేస్తున్న ఏదైతే ఆ సీన్స్ ఉన్నాయో అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. జనరల్ ఆడియన్స్ ఆస్పెక్ట్స్లో కూడా ఈ మూవీ వెళ్ళిపోతుంది. బట్ కాకపోతే ఓవరాల్గా అయితే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. కొన్ని ఆస్పెక్ట్స్లో తప్పించి మిగతా ఆస్పెక్ట్స్లో చూసుకుంటే మూవీ అయితే వెల్ అండ్ గుడ్, వన్ టైప్ వాచబుల్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ. డైలాగ్ డెలివరీ, ఫైట్స్ అన్నీ చాలా 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 బాగుంది. మీరు కూడా ఏమైనా ఫైట్ చేస్తారా పవన్ కళ్యాణ్ లాగా? మీరు కూడా డాన్స్ చేస్తారా, ఫైట్ చేస్తారా పవన్ కళ్యాణ్ లాగా? డాన్స్ ఒక్క స్టెప్ వేయరా? ఇట్లా చేతులే ఇలా సో నాకు లిటరల్లీ చాలా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ చాలా నచ్చింది. నేను చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ ఫ్యాన్. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యానిజం చేస్తూ పనిచేస్తున్నాను. ఏ సినిమా అయినా కూడా ఫస్ట్ డే మిస్ చేయను. అలాగే ఈరోజు కూడా మిస్ చేయకుండా వచ్చేసాను. మన పండగ అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా. గబ్బర్ సింగ్ దీంతో పోలుస్తున్నారు కదమ్మా, ఎలా లేదు అంటే ఎందుకు అంటున్నారేమో కావచ్చు, అంటే పోలీస్ కాబట్టి అంటున్నారేమో, కానీ దానికి దీనికి ఏం సంబంధం. మొత్తం ఫ్రెష్ న్యూ స్టోరీ. అందరూ రీమేక్ అంటున్నారు కానీ మీకు దానికి దీనికి ఏ పొంతన ఉండదు. చూస్తే మీకు కొత్తగా కనిపిస్తుంది సినిమా. రీమేక్ ఇవి అది చెప్తున్నారు, ఎవ్వరు ఆ మాటలు నమ్మకండి. సినిమాలో సాంగ్ ఎలా ఉంది? తొలి ప్రేమ సాంగ్ చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. ఆ సీన్స్ కానీ అన్ని కొత్తగా చూపించారు, చాలా బాగా చేశారు. శ్రీలీల పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ సాంగ్ లో చాలా శ్రీలీల ఎవరు బాగా చేశారు? శ్రీలీల గారు చాలా బాగా చేశారు. శ్రీలీల గారు చాలా యాక్టివ్ గా, చాలా అంటే చాలా ప్లెజెంట్ గా చేశారు. రేటింగ్ ఏంటి సార్ అమ్మా? పవన్ కళ్యాణ్ గారికి అయితే ఎంత ఇచ్చినా తక్కువే. సినిమాకి అయితే నేను మొత్తం ఇచ్చేస్తాను. ఒక దురంధర్ సినిమా పోటీస్తుందా? దురంధర్ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏదండి పోటీ ఇస్తుంది? పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే వేరే సినిమాల గురించి ఎవరండి పట్టించుకుంటారు? మా ఫ్యాన్స్ అందరూ అక్కడే ఉండిపోతారు కదండి. భగత్ సింగ్ యావరేజ్ నేను ఓజీ ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను, దాన్ని మించి ఉంటుందేమో అనుకున్నాను, కానీ తగ్గింది. గబ్బర్ సింగ్ ఓజీ కంటే కొంచెం తగ్గింది. సో యావరేజ్. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ ఏమన్నా బాగుంది, ఎలా ఉన్నాయి? డైలాగ్స్ బాగున్నాయి. పొలిటికల్గా ఏం వేయలేదు సెటైర్లు, సో క్లియర్గా తీశారు. అంటే ఎక్కువ రిస్క్ చేయాలి పవన్ కళ్యాణ్ నేను పెట్టుకుంది. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే కమర్షియల్ స్టోరీ. రెగ్యులర్గా మనకి ఎంతమంది ఆల్రెడీ ఒక 100 సినిమాలు మనం ఇలా కథ చూసుంటాం. ఒక రౌడీ సీఎం అవ్వాలనుకుంటాడు, ఆ కొడుకులో ఒక అమ్మాయి రేపు చేస్తారు, సీఎం కొడుకుని కాపాడుకోవాలనుకుంటాడు. మన హీరో పోలీస్ కాబట్టి వాళ్ళని సీఎం అవ్వకుండా చేసి వీళ్ళని చంపేస్తారు. ఇదే కథ. ఇలాంటి మనం చిన్నప్పుడు మన ఎన్టీ రామారావు గారి కాలం నుంచి చూస్తున్న కథలే. సో ఇప్పుడు నచ్చలేదు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది? కొంచెం అయితే శ్రీలీల కొంచెం ఎక్కువ క్యారెక్టర్ ఉంది. రాజశేఖర్ నన్ను ఎందుకు పెట్టారో అది ఏమిటో తెలియదు.
మరి రాశికన్నా శ్రీలీల డ్యాన్స్ ఎవరిది బాగుంది? డ్యాన్స్ ఒక బిట్ అయితే రాశికన్నా చేసింది కానీ శ్రీలీల డ్యాన్స్ అంత ఏమీ లేదు. సో అంత గొప్ప చెప్పుకోదగ్గ సినిమా కాదు. ఫ్యాన్స్కి నచ్చవచ్చు, నాకైతే నచ్చదు. సినిమాలో డైలాగ్ విధంగా టీజర్లో ఉంది, డైలాగ్ కూర్చుంటారు. సినిమా ఎలా ఉంది అయితే ఇచ్చి పడేసిన హరీష్ శంకర్, తిరిగిసిన పవన్ కళ్యాణ్. ఇంకా అంతకంటే ఏం చెప్తాను, సినిమా చాలా బాగుంది. టిపికల్ తెలుగు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ మధ్యన తెలుగు సినిమాల్లో కమర్షియల్ ఎంటర్టైనర్స్ రావట్లేదు. చాలా రోజుల తర్వాత తెలుగు ఫెస్టివల్ ఉగాది రోజు కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చింది. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రతి తెలుగు సినిమాల వరకు వచ్చిందన్న. ఎందుకంటే తెలుగు సినిమా అంటేనే కమర్షియల్ ఎంటర్టైనర్స్ అన్న. తెలుగు సినిమా అంటేనే ఒక కామెడీ, ఒక ఎమోషన్, ఒక పాట, ఒక డ్యాన్స్, ఒక ఫైట్, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ. ఉగాది రోజు రిలీజ్ అవ్వడం ఏంటంటే, ఇందులో ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం అన్న. అలానే సినిమాలో కూడా కావాల్సిన షడ్రుచులన్నీ, యాక్షన్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, సెంటిమెంట్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, చాలా నీట్గా బ్లెండ్ చేశారు. హరిశంకర్ గారు అన్నీ చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అన్న సినిమా. పవన్ కళ్యాణ్ సినిమా ఎలా అనిపించింది అండి? పవన్ కళ్యాణ్ సినిమా ఒక మాటలో చెప్పాలంటే భగత్ సింగ్ భగవద్గీత పట్టుకుని హిందూ శ్లోకాలు చెప్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ని అందంగా చూపించడం, ఆయన డ్రెస్ అటైర్ అంటే ఆయనకి వేసిన కలర్ఫుల్ డెనిమ్ షర్ట్స్ కానీ, ఆయన కౌబాయ్ హ్యాట్ కానీ, కౌబాయ్ హ్యాట్ మీద ఉన్న బఫెల్లో బొమ్మ కానీ, ఆయన షూకుండే మెటల్ పీస్ కానీ, లేస్ కానీ, చేతులు కట్టిన బ్రేస్లెట్ కానీ, మెడలో వేసిన ఓంకార్ లాకెట్ కానీ, ప్రతి ఒక్కటి హెయిర్తో ఒక అభిమానం అలా కేర్ తీసుకున్నాడు. నాకు చాలా అందంగా కనిపించింది. నెంబర్ 2, పవన్ కళ్యాణ్లో ఉండే ప్రతి యాంగిల్ని హైలైట్ చేయాలి. రొమాన్స్, పవర్, సర్కాజం, ప్రతి ఒక్కదాని కోసం ఒక ఎపిసోడ్ రాసుకోండి. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంట్రా మాట్లాడితే మెడగుతున్నావు అంటే తొడగొట్టినట్టే. అదొకటి చాలా తమాషా. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ మెడరుద్దడానికి ఒక డెఫినేషన్ ఇచ్చాడు ఇందులో. అదొకటి. తర్వాత విలన్ అంటాడు, ఏంట్రా డైరెక్ట్గా నా ఇంట్లోకి వచ్చేసావు, ఎంత ధైర్యం రా, ఎవడిచ్చాడు నీకు పర్మిషన్? సునామీకి ఎవడు పర్మిషన్ ఇవ్వక్కర్లేదురా, సునామీకి ఎవడు పర్మిషన్ ఇవ్వక్కర్లేదురా. అలాగే అణుబాంబు వచ్చినప్పుడు ఆగు అని చెప్తే ఆగదురా, ఇచ్చి పడిపోతుంది, నోరు మూసుకుని కూర్చోవాలి అంటాడు. అదొక డైలాగ్ బ్రహ్మాండంగా ఉంది. అలాగే మన యంగ్ జనరేషన్ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు రాశికన్నా క్యారెక్టర్ ద్వారా. ఆ అమ్మాయికి ఒక బ్రేకప్ అయ్యి ఆ అమ్మాయి బాధలో ఉంటే సైకాలజీ థెరపిస్ట్ అవి తీసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటే చెప్తాడు, నీకు బాధ నీకు బ్రేకప్ అయిందని కాదు, నీ చుట్టూ ఉన్న సొసైటీ, ఆ సోషల్ మీడియాలో ఉండే నీ ఫ్రెండ్స్ ఏమంటారని గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నువ్వు లైక్ చేయాలి, వేరే వాళ్ళ లైకుల కోసం బాధపడకూడదని చెప్తాడు. అదొక మెసేజ్ ఫెంటాస్టిక్గా ఉంది. అట్లానే ప్రతి ఒక్కటి కూడా ఎస్పెషల్లీ డైలాగ్స్, అతనే కదా రైటర్, మంచి మంచి డైలాగ్ బిట్స్ రాసుకున్నారు. ఇంకా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ముందు ఒక ఇద్దరు కుర్రాళ్ళు, ఒరే ఏంట్రా మన సైనికులు కూడా నన్ను చచ్చారట అంటే, చేస్తారా ఇది మామూలు విషయం కదా అని ఒకడంటే, వాడు ఎవడో భరతమాతకి చేయండి వాడిని కొట్టారంటారా అంటే, కొడితే కొడతారు అతను మనకెందుకురా అంటే, ఒరే సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్లో కొత్త హీరోయిన్ కప్పిద్దాం, ఇది కదా మనకు కావాల్సిన తప్పు తీ అంటాడు. పవన్ కళ్యాణ్ మంచిందని వెళ్ళి ఆ కొడకలారా మంచినీళ్ళ కోసం కూడా మంచుని కరగబెట్టుకుని తాగే మన సైనికులు చచ్చిపోతే మీకు కామన్ న్యూస్రా, భరతమాత జయ అంటే మీకు ఎవడో కొడితే మీకు నొప్పి తెలియట్లేదురా, ఈ దేశంలో బతుకుతున్నారా అని చెప్పి ఒక డైలాగ్ చెప్తాడు. అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడు ప్రతి చోట. అలాగే ఒక రథయాత్ర దగ్గర మత కులాలను సృష్టించాలి, కొంతమంది వస్తే పొలిటికల్ రీజన్స్తో ఒక డైలాగ్ చెప్తాడు, ఫైట్ చేస్తే ఎవడరా నువ్వు అంటే, ఇచ్చి పడేసే గోత్రం లెక్క తేల్చే నక్షత్రం అంటే. ఇక్కడ యాక్చువల్గా గోత్రాలు నక్షత్రాలు అనేది మన హిందూ ధర్మానికి చెందినవి. హరీష్ శంకర్ అది బాగా డీప్గా తెలుసు కాబట్టి అది పెట్టాడు. సో అట్లా ప్రతి స్టేజ్లోనూ కూడా ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేసుకున్నాడు బ్లాక్స్. ప్రతి బ్లాక్ హైలైట్ అయింది. పవన్ కళ్యాణ్ చూడడానికి అందంగా ఉన్నాడు, సీరియల్లో కూడా చాలా బాగుంది. ఓవరాల్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక డైలాగ్ చెప్తాడు, రే ఆ దేశంలో ఆడవాళ్ళని బొట్టు పెడతారా, ఎందుకంటే అది మా సంస్కృతి, మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో తెలుసా అని ఆపరేషన్ సింధూర్ మీద ఒక డైలాగ్ చెప్తాడు. అది కూడా ఫెంటాస్టిక్. ఓవరాల్ పిక్చర్ సూపర్. వస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంది సినిమా? సినిమా గురించి ఒక్క మాటలో చెప్పుకోలేనన్నా, దగ్గర 1,00,000 మాటలు మాట్లాడాలి. సో ఆ 1,00,000 మాటలు మాట్లాడాను కాబట్టి ఆ 1,00,000 మాటలు ఒకటే మాటగా చెప్తాను. మళ్ళీ సినిమా అయితే పీక్ లెవెల్, ప్యాక్ లెవెల్ బ్రో, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. సో దీంట్లో మీకు ఎవరైనా కనబడ్డారా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రేంజ్ లో కనబడతారు. ఆయనకి ఇచ్చిన ఎలివేషన్లు కూడా మామూలుగా లేవు బ్రో, ఇచ్చి పడేశారు బ్రో. చెప్పారు కదా ఆయన, ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం, ఇచ్చి పడేసే నక్షత్రం అని. సో ఆ నక్షత్రం
నక్షత్రంలో పుట్టినవాడే మా పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా నేనైతే 100% న్యాయం చేస్తాను బ్రో. మీరు థియేటర్లో కూర్చోండి, ఖాళీ విజిల్స్ డాన్సులు అవే సరిపోతాయి మీకు. సో ఇంకోటి అప్పుడు అత్తారింటికి దాని చూసాం బ్రో. ఎలా అంటే ఆ ఎమోషన్ కానీ ఆ ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీ ఆ సీక్వెన్స్ కానీ అప్పుడు అత్తారింటిలో చూసాము, మళ్ళీ ఇప్పుడే చూస్తాము. ఇలాంటి సీన్లో ఆయన నటించాడు. ఆయన నటన అసలు మామూలు కాదయ్యా. ఆయన కళ్ళలో నీళ్ళు చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు పర్సనల్గా నిజంగా కళ్యాణ్ బాబు గారికి అభిమానం అవ్వాలంటే ఇది వేసుకునే హక్కు ఉండాలంటే ఆయనకి అభిమానం అవ్వాలని చెప్తారు కదా, నిజంగా అండి ఇది వేసుకునే హక్కు ఉంది. ఏదో ఖచ్చితంగా చెప్పగలము. సో పీక్ లెవెల్ ప్యాక్ లెవెల్ సినిమా అన్న ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఒకటే మాట, దాంట్లో ఒక పాకిస్తానీగా ఒక యాక్టింగ్ చేసిన ఒక యాక్టర్ ఆయన చెప్పాడు జిహాద్ అని. కాదు నేను చెప్తాను ఉస్తాద్ అని. అది ఇదేదో పక్కా బ్రో. మీరు తొడగొట్టుకో మీ యొక్క మెడలే పట్టుకుంటాం. అదే పక్కా బ్రో. ఇంకోటి ప్రతి ఉగాదికి 6 రోజులు, ఈ ఉగాదికి 7 రోజులు. ఆ 7వ వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్. ఫిక్స్ అయిపోండి మీరు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీకెలా అనిపించింది? నాకైతే బాగా నచ్చింది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపించింది? సినిమాలో 3-4 పీక్ పాయింట్స్ ఉన్నాయి నాకు పర్సనల్గా. అది చాలా మంచిగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి డాన్స్ ఖుషి టైంలో ఎట్లయితే వైబ్ ఉండేనో అట్లాంటి వైబ్ ఉండే ఈ సినిమాలో. అసలు యాక్చువల్గా అసలు చాలా రిఫ్రెషింగ్ ఉండే ఆ పాయింట్. అంటే ఇంకోటి గబ్బర్ సింగ్ వైబ్ ఇస్తాడని ట్రై చేశాడు. కూల్ ఎంటర్టైనింగ్ అని చెప్పొచ్చు. ప్రతి ఎలిమెంట్ ఉందన్న హరీష్ శంకర్ అన్నది. ఇది డైలాగ్ ప్రాస కానీ ఫైటింగ్స్ కానీ మ్యూజిక్ కానీ అన్ని ఎలిమెంట్స్ కుదిరినాయి సినిమాకి. ఎవరి పాట చాలా బాగా చేశారు కంప్లీట్లీ. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన ఇద్దరు హీరోయిన్లు యాక్టింగ్ చేశారు కదా, శ్రీలీల గారు, రాజకీయ గారు. వాళ్ళ గురించి ఎలా అనిపించింది మీకు? వాళ్ళ పాట వాళ్ళకి బాగుంది, కానీ ఆయన పక్కన 10 మంది ఉన్నా ఎలా ఉన్నారు మరి హీరోయిన్స్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కోసం వస్తున్నారు కదా. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా ఇంటెన్షనల్ ఉంటాయి. స్టోరీ దే బోత్ హోల్డ్ ద స్టోరీ. సో పెద్ద ఇట్లా స్టోరీ కాకుండా ఇద్దరికి మంచి స్టోరీ ఉంది. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా పవన్ కళ్యాణ్ తోటి శ్రీలీల తోటి స్టెప్ ఉందా? పవన్ కళ్యాణ్ తోటి శ్రీలీల స్టెప్ ఉందా? ఉందండి. అసలు అది కూడా బాగుంది. అసలు ఆ సాంగ్ వినోద్ శ్రీలీల గారు చాలా బాగా డాన్స్ చేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా డాన్స్ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ అది మెసేజ్ అది ఇదని ఎక్స్పెక్ట్ చేయదు. సినిమా వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ లాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక డైలాగ్ డైలాగ్ అందరూ ఒకేసారి ఎంటికలు లేస్తే యావరేజ్ అనిపించింది సినిమా. అంటే ఓన్లీ ఫ్యాన్స్ కోసమే తీసారు సినిమా అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ మొన్న ఓజీ చూసినా సరే ఫ్యాన్స్ కోసం తీశారు. ఇదైతే కంప్లీట్గా ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక నార్మల్ ఆడియన్స్ పక్కన పెట్టేసి ఫ్యాన్స్ కోసమే సినిమా తీసాడు అనిపించింది. మంచి డైలాగ్స్ చాలా పాజిటివ్స్. అంటే ప్రతి 5-10 నిమిషాలకి పవన్ కళ్యాణ్ మంచి డైలాగ్స్ అంటే సెటైర్స్ కానీ. నేను పవన్ కళ్యాణ్ ఓజీ కూడా బాగాలేకపోతే బాగాలేదు. ఓజీ కూడా నచ్చలేదు మీకు? ఓజీ కూడా ఫ్యాన్స్ స్టాప్ ఇది కూడా అంతే. అంటే నెక్స్ట్ డే నుంచి అంత కనెక్ట్ కాదు. ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే కనెక్ట్ అవుతారు. మిగతా వాళ్ళు మీకు హైలైట్స్ ఏమనిపించింది సినిమాలో? ఏదైనా హైలైట్ అనిపించిందా? హీరోయిన్స్ కానీ సాంగ్స్ కానీ? అవునవును సాంగ్ ఒకటే కాదు, తొలి ప్రేమ సాంగ్ రీమేక్, లాస్ట్లో వచ్చిన క్లైమాక్స్లో విలన్ చంపే విధానం కానీ, హీరో ఇంట్రడక్షన్ కానీ, ఒక 2 పాటలు పవన్ కళ్యాణ్ వేసే సాంగ్స్ డ్యాన్స్ కానీ, బీజిఎం కానీ, ఇవి మాత్రం హైలైట్ అనిపించింది. అదే విలన్ని కొత్తగా చంపారు. అంటే విలన్ని హరీష్ శంకర్ గారు చెప్పినట్టు హీరో ఏం చేయకుండానే విలన్ చచ్చిపోయే విధానం లాస్ట్లో బాగుంది. అంటే టోటల్గా ఏంటంటే ఫ్యాన్స్ కోసం ఎలా తీసాడంటే పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పుకుంటాడు కదా, మనం అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్ని సినిమాటిక్గా చూపించాడు. అంటే తన కెరీర్కి, తన పొలిటికల్ కెరీర్కి ఉపయోగపడే విధంగా హరీష్ శంకర్ రాసుకున్నాడు అనిపించింది. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో చెప్పుకుంటాడు సనాతన ధర్మం అంటాడు, నాకు మతం ద్వేషం కాదంటాడు. సేమ్ ఇక్కడ కూడా నాకు మతం ముఖ్యం కాదు, మనుషులే ముఖ్యం అని చెప్తాడు. పుస్తకాలు చదవడం,
తనకి అంటే తన మీద తానే సెటైర్ వేసుకున్న సీన్లు కూడా ఉన్నాయి. తనకు డ్యాన్స్ రాదు అని తన మీద తనే సెటైర్ వేసుకున్నాడు. నాకు చదువు రాదు, ఒక డైలాగ్ ఉంది ఫస్ట్లో స్టార్టింగ్లోనే, తనకి మార్కులు కాదు ముఖ్యం, మార్పు ముఖ్యం. ఇండైరెక్ట్గా తనకు కూడా చదువు రాదని తన మీద తనే సెటైర్ వేసుకున్న సీన్లు కూడా ఉన్నాయి. జెన్యూన్ అటెంప్ట్ చెప్పాలి. టోటల్గా మనం గబ్బర్ సింగ్ గురించి చూసుకుంటే ఏంటంటే గబ్బర్ సింగ్లో ప్యూర్ ఫ్యాన్ స్టఫ్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మొత్తం కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఇది ఏంటంటే తన కెరీర్కి ఉపయోగపడే విధంగా హరీష్ శంకర్ తన కోసమే రాసుకున్నాడు, తన ఫ్యాన్స్ కోసమే సినిమా తీశాడు. మీరు నార్మల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకపోయినా కాదు, మీరు నార్మల్ ఆడియన్గా సినిమా చూసినా కానీ మీకు అంతగా అనిపించదు. వేరే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు చేయకపోవచ్చు. ఓకే మొత్తం బజరే ఉంది. మీరు అడిగిన పర్లేదు. పవన్ కళ్యాణ్ గారి భగత్ సింగ్ సినిమా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అసలు వింటేజ్ పవన్ కళ్యాణ్కి చూపించినందుకు డైరెక్ట్ నిజంగా చాలా మేము లిటరలీ వెయిట్ చేస్తున్నాము ఎక్కడ కనిపిస్తారు అని. పక్క దండేసి మాత్రం కాలం ఆలపి జరిగి కూడా చేయడానికి రెడీ. చాలా అంటే చాలా మంది చూపించారు. పవన్ కళ్యాణ్ నిజంగా ఉన్నాయి. అవి చాలా చాలా బెస్ట్ తీసుకున్నారు. మంచి పెట్టి ఇంకా చాలా ఎంజాయ్ చేయించారు. చాలా బాగుంది. డాన్స్ కూడా చాలా బాగా చేశారు పవన్ కళ్యాణ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హైప్ మూవీ హైప్ చేసి బ్లాక్ బస్టర్ చేసి చాలా బాగుంది. ఆమె అసలు రియలిస్టిక్ అనిపించింది. చాలా బాగా చేశారు. హీరోని ఇలా గెస్ట్ క్యారెక్టర్ వచ్చి ఇలా వెళ్ళిపోద్దేమో అనుకున్నా కానీ చాలా అంటే చాలా చాలా బాగుంది. అసలు మెడబట్టి తొడగొట్టడం అంటే ఇంకా మాటలు కాదు. అది చాలా అంటే చాలా తమన్ సార్ బీజిఎం చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఇంకా బెటర్ చేసి ఉంటే చాలా బాగుండేది. ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు ఎలా అనిపిస్తుంది సినిమా? సినిమా అయితే చాలా బాగుంది. ఓవరాల్లీ సినిమా చూడొచ్చు, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఇలా డాన్స్ ఇలా బాగుంటుంది. యాక్చువల్గా మేము చాలా అదే కోరుకుంటున్నాం. నాకు ఇలానే కావాలి. ఆయన ఒక సంవత్సరానికైనా 2 సంవత్సరాలకైనా ఒక సంవత్సరం ఇలా తీస్తే చాలు. ఆయన డ్యూటీ ఏం చేసుకుని మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా హ్యాపీగా చూడొచ్చు. ఎక్స్పెక్ట్ చేయరు ఇలా ఉంటుంది. 5 out of 5. 10 out of 10. చాలా బాగుంది. క్లీన్ అండ్ గ్రీన్ ఒక డైలాగ్ ఉంటుంది. అభిలో పిచ్చి ఎక్కడ కూడా ఒక డైలాగ్ ఉంటుంది. లోహాలకి డిఫరెంట్ మాడ్యులేషన్స్ ఉంటాయి. ఇనుము నాలాగా గట్టిగా ఉంటుంది, దూది మెత్తగా ఉంటుంది నా మనసులాగా అని చెప్తాడు. కరెక్ట్గా ఈ సినిమాలో ప్రతి డైలాగు పవన్ కళ్యాణ్ యొక్క నేటివిటీకి తగ్గట్టుగా తనకి క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా రియల్ లైఫ్ లో రియల్ కాదు. వేటూరు సుందరరామూర్తి గారు, కళాసభ విశ్వనాథులు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తరఫున ఉగాది శుభాకాంక్షలు మన తెలుగు భాష మాతృభాష. సో ఏంటంటే క్యాలెండర్ మనకి ఏంటంటే గ్లోబల్ కాబట్టి ఇంగ్లీష్ క్యాలెండర్ పాటిద్దాం. కాకపోతే మన జీవితంలో ఎదుగుదలకే ఉగాదినే మన నూతన సంవత్సరం మొదటి రోజు కింద తీసుకున్నాం. ఎందుకంటే 31 డిసెంబర్ ఏదో యువత రోడ్డు మీద వచ్చేసి న్యూ ఇయర్ కానీ రోడ్డు మీద తిరగడాలు ఏదో హడావుడి చేసుకోవడం, ఇంకోటి బైక్ మీద అన్ని తప్పది. అది వాళ్ళ జీవితాలకు వాళ్ళు వేసుకునే పెనాల్టీ. ఉగాది అంటే మన జీవితాలకు మనం ఇచ్చుకునే రియాలిటీ. సో అంటే ఉగాది, అంటే ఉస్తాద్. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఉత్సాహం. అలాగే నేను అందరూ ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి చెప్తారు, నో ప్రాబ్లం. ఎందుకంటే అందుకు నేను హరీష్ శంకర్ గారిని ప్రత్యేకంగా చెప్తా అనుకున్నాను. ఆయన మాటలు తోటలాగా ఉన్నా కూడా ఆయన సంస్కారం ఎక్సలెంట్. మన వేటూరు గారి గురించి కూడా అలా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు ఆయన పాండిత్యాన్ని గురించి గొప్పదనం గురించి చెప్పడం. అందులో హరీష్ శంకర్ గారు వాళ్ళ నాన్నగారికి నమస్సుమాంజలి. బిహెచ్ఎల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్న ఆయన తెలుగు పండిట్ అయ్యి ఉండే మా కుర్రాడు కూడా తెలుగు స్కూల్లోనే చదవాలని చెప్పి అదే పునాది పడింది. తెలుగు భాష పాండిత్యం మీద పునాది రాయి ఒక బీజం వేసింది. హ్యాట్స్ ఆఫ్. చిన్న వాక్యంలో ముగిస్తాను వేటూరి గారి భాషలోనే ఈ టీం గురించి. శోకంలో పుట్టింది శ్లోకంగా రామకథ. పవన్ కళ్యాణ్ గారు ఎంతో అద్భుతంగా హరీష్ శంకర్ అన్న పాండిత్యాన్ని, ఆయన సంస్కారాన్ని మనసులో ఉంచుకుని దీవించారు కదా. అందరూ మెగా ఫ్యామిలీ అంతా ఆంజనేయస్వామి భక్తులు అంటారు. అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన లేదు. నిజంగా ఒక డైరెక్టర్ ఆంజనేయస్వామి భక్తులు, ఆంజనేయస్వామి లాగా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి ఆంజనేయస్వామి భక్తుల్లాగా ఆయన నిజంగా ఒక ఆంజనేయస్వామి పవన్ కళ్యాణ్ గారికి అహంకారం లేకుండా చూడడానికి మాటలు తోటలా ఉంటాయి. మనిషి ఏమన్నా గట్టిగా నిక్కచ్చిగా మాట్లాడు సీరియస్గా ఉన్నట్టు ఉంటాడు, కానీ ద్వేషాలు అవన్నీ ఏమీ లేకుండా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, క్రిస్టల్ క్లియర్ పర్సనాలిటీ. ద వే హి హస్ ఎవాల్వ్డ్ ఇంటూ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ హరీష్ శంకర్ గారు. హ్యాట్స్ ఆఫ్. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. ఆల్ ది బెస్ట్ టు ఎలిగెన్స్ పర్సనిఫైడ్ రాశి ఖన్నా గారు అండ్
శ్రీలీల గారికి ఒక మనవే, అందరూ శ్రీదేవి అని చెప్పి పొగడతలు ఇస్తారు. ఓకే, ఆవిడ చాలా విశ్వసుందరి కాదంటలేదు. మీరు అలా ఆ పొగడతలన్నీ రమ్యకృష్ణ గారి తరాలో తీసుకుని ఎక్కువ ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోండి. అంత పర్సనల్ ఫ్రంట్ ఐ అడ్మైర్ రాశి ఖన్నా గారు అలాట్ ఫర్ హెర్ ఎలిగెన్స్ పర్సనిఫైడ్. ఇప్పుడు కూడా ఊహలు గుసగుసలాడే ఆవిడ ఫస్ట్ సినిమా కానీ థ్యాంక్ యూలో అక్కినేని గారు ఆ టీంలో, అక్కినేని వాళ్ళ టీంలో థ్యాంక్ యూ మూవీలో విక్రమ్ కుమార్ గారు సినిమాలో మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ శ్రీలీల గారు అండ్ రాశి ఖన్నా గారు ఆల్ ది బెస్ట్ వే ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. కంప్లీట్గా ఎక్కడ మీకు 4 hours ఎంత ఉన్నా సరే మూవీ అయ్యాక తగ్గుంటే బాగుంటుంది అనిపించింది. ఎక్కడ ఒక ల్యాక్ డెవలప్మెంట్ లేకుండా అలా తీసుకెళ్ళిపోతుంది. ఈవెన్ మూవీ అయ్యాక అదే అప్పుడే 4 hours అయితే అనిపించింది ఆ లెవెల్ అది. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే రాజు గారి ఆయన యాక్టింగ్ చింత వేశాడు. నేషనల్ అవార్డు అనే కాదు, ఏ అవార్డు అయినా సరే ఆయన మొత్తం ఇండియాలో ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే స్టోరీ అయినా స్టోరీ ఎల్లింగ్ అయినా చాప్టర్ వైజ్గా స్టార్టింగ్ అని ఎండింగ్ అని చేస్తారు. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మూవీకి ఏదైనా మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ వరకు ఫ్యూస్ తగ్గిపోతాయి. మీ మైండ్ అలా ఉంటుంది. ఇప్పటికీ నా మైండ్ అలా నేను నవ్వాలి ఆడవాళ్ళు కూడా తెలియట్లేదు. ఆ లెవెల్ మొత్తం మూవీ పర్స్పెక్టివ్నే మార్చేసే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అన్నీ చూడొచ్చు. బ్రూతల్ ఫీలింగ్ ఉంటుంది మూవీలో అయితే. అందుకే కలెక్షన్ కూడా అదే లెవెల్ ఉంటుంది. అంతే బ్రూతల్గా ఉంటాయి. ఎందుకంటే మీరు పెట్టిన తప్పు ఫస్ట్ 15 minutesలోనే ఆ లెవెల్ అవుట్పుట్ ఎవడేం లేదు. ఎందుకంటే ఆ లెవెల్ ఫైట్ అయినా సరే ఆ లెవెల్ అయితే పడింది. బట్ ఏదైతే మనకి ఫస్ట్ హాఫ్లో కొన్ని మిస్ అయ్యాయి, ఒక సెంటిమెంట్ సీన్స్ కానీ అన్ని పార్ట్స్ పెట్టుకున్నారు. సినిమాలో నెగిటివ్ అని చెప్పి పాజిటివ్ నెగిటివ్ కూడా వస్తుంది. ఎందుకంటే డిఓపి చాలా బాగుంది, లేదంటే యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయి, తక్కువ బడ్జెట్లో తీసుకున్నారు, లేదంటే హీరో యాక్టింగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత చెప్పిన తక్కువ ఆయన గురించి కంప్లీట్గా 24 hours కోసం ప్రాణం పెట్టి చేసిన అనిపిస్తుంది. అండ్ కలెక్షన్ వైజ్ నెక్స్ట్ 2 months వరకు ఇదే మూవీ ఆ లెవెల్ కలెక్షన్ అయితే ఉంటుంది. బట్ లెంత్ తగ్గించే కలెక్షన్ పెరిగేదేమో కానీ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల చూడగలుగుతారండి. అదే చెప్తున్నా కదా, 4 hours లెంత్ పెట్టినా అసలు బాగుంటుంది. ఆ లెవెల్ మేక్ ఎందుకంటే మీకు 4 hours అలా కూర్చోబెట్టాలి. ఈ మధ్య మెయిన్ పాజిటివ్ ఏంటంటే జనాలు కనెక్ట్ అయ్యారు. ఒక బయట ఇన్ఫ్లుయెన్స్ కొన్ని మూవీలో యాడ్ చేస్తారు. సో అది యాడ్ చేసిన ఇదైనా సరే చాలా బాగా అనిపించింది. మనం మూవీ చూసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం కనెక్ట్ అయ్యేటప్పుడు ఎంత లెంత్ ఉన్నా చాలా బోర్ పడుతుంది. అలాంటి సీక్వెన్స్ చాలా పడ్డాయి. ఒక 4 సీక్వెన్స్ ఉంటుంది. దానివల్ల చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ట్విస్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తం మూవీ మొత్తాన్ని మార్చేస్తారు. చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఒకసారి కాదు, 2 సార్లు కూడా. సో ఒక ముఖ్యంగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ కోసం అదిరిపై నెక్స్ట్ మనం చెప్పచ్చు. సో సెకండ్ హాఫ్ వరకు చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ మూవీ లోపలికి వెళ్ళేటప్పుడు ఇది రీమేక్ ఏమని చెప్పి చాలా భయపడతా వెళ్ళాం. బట్ ఫస్ట్ హాఫ్ చూసాక రీమేక్ అయితే బాగుంటుంది అనిపించింది. ఆ లెవెల్ అని చెప్పాలి. కంప్లీట్గా వర్కౌట్ పడతామని చెప్పొచ్చు. బట్ ఏదైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అది ఎక్స్ట్రాడరీ వర్కౌట్ అయింది. కంప్లీట్గా ఫ్రాన్స్ ఆఫ్లో నింపేశాడు. తన డైలాగ్స్ అయినా పౌండ్ డైలాగ్స్ అయినా లేదంటే కొన్ని డాన్స్ మూవ్స్ అయినా సరే లేదంటే ఒక సాంగ్ రీమిక్స్ చేశారు. ఆ సాంగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయింది. అండ్ కంప్లీట్గా కలెక్టివ్ ట్యాక్ అనేది కంప్లీట్ 100% న్యాయం చేశారు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్యాన్ వరకు ఎంత ఎలివేషన్ చూసుకుంటే ఎంత మెసేజ్ ఇస్తున్నా సరే ఒక న్యూట్రల్ ఆడియన్స్ వస్తే మాత్రం కంప్లీట్ డిసప్పాయింట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ అయినా లేదంటే ఆ స్టోరీకి అయినా సరే. బట్ అది కాకుండా ఇంకేదైనా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఆ రీమిక్స్ సాంగ్ ఒకటి, ఆయన డాన్స్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్. అండ్ డైలాగ్స్ వరకు చాలా బాగా వర్కౌట్. అందరు కంటెంట్ అలా డైలాగ్స్. ఎందుకంటే ఒక ఫ్యాన్స్ గురించి చెప్పే డైలాగ్స్ ఉన్నాయి, లేదంటే ఒక బయట ఒక దేశభక్తి డైలాగ్స్ కొన్ని ఉన్నాయి, లేదంటే ఒక పంచ్ లైన్స్ ఉన్నాయి, సెటైల్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ కనెక్ట్ అయ్యే డైలాగ్స్ అయితే ఉన్నాయి. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే న్యూట్రల్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. తమన్ గారు మ్యూజిక్ ఎలా? డిఎస్పీ గారు సాంగ్స్ చాలా బాగున్నాయి సార్. తమిళ బీజం చాలా లౌడ్గా అనిపించింది. మన రోజుల్లో ఎలా అయితే మనం బయటకు వచ్చామో ఒక బీజం మనం ఆన్ చేస్తూ బయటకు తీసుకొచ్చిందో అలాంటి బీజం అయితే మిస్ అయింది. అలా గుర్తుండిపోయే బీజం అయితే అక్కడే పడ్డది. చాలా లౌడ్గా అనిపించింది. బట్ సాంగ్స్ వరకు చాలా బాగున్నాయి. రీమిక్స్ సాంగ్ అదొకటి ఒక 10 minutes ఉంటుంది ఆ సాంగ్ వరకు. దాని వరకు చాలా స్మూత్గా అనిపించింది. చాలా బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ డాన్స్ బాగుందా ఇప్పుడు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన అంత మంచిగా ఈ సినిమాలో డాన్స్ చేస్తే కూడా గుర్తులేదు. అసలు ఎందులో డాన్స్ చేస్తే కూడా గుర్తులేదు. ఈ మూవీలో మాత్రం ఒక 10 years గుర్తుండిపోయి డాన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆయన మీద ఆయన వేసుకున్న కొన్ని సెటర్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేయాలి. చాలా బాగా ఆయన వేసిన రాసుకొని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా అంటే శ్రీదేవి గారి క్యారెక్టర్, ఆవిడ కెరీర్లో పడిన మంచి క్యారెక్టర్ అప్పుడు ఎంతైనా సరే చాలా ఇంపాక్ట్ ఉన్న మంచి క్యారెక్టర్ పడింది. చాలా బాగుంది.
పరాభవ నామ సంవత్సరములో విజయీభవం ఉస్తాద్ భగత్ సింగ్. యుగాదికి వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ యుగాది షడ్రుచులతో పాటు ఇంకో రుచులు కూడా యాడ్ చేశాడు. అది ఎంటర్టైన్మెంట్ చిప్పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం అంటూ ఒక డైలాగ్ ఒక్కడికి ఖచ్చితంగా పరాభవ నామ సంవత్సరంలో విజయీభవం మొదటి సినిమా అని అంటే ఉగాదిలో మన తెలుగు సంవత్సరం, మన ఇండియన్ సంవత్సరంలో తెలుగు వాళ్ళకి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చాడు. నన్ను చూస్తే నాకు సిగ్గెత్తది, అట్లా చూడకండి. చాలా మంచి సినిమా, ఎందుకంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు సినిమాలో. ఆ హీరోలను చూసి నేను కూడా సిగ్గుపడ్డాను, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను కుర్రాన్ని అయిపోయి సిగ్గుపడ్డాను. చాలా క్యూట్గా ఉన్నారు, అందంగా ఉన్నారు, మంచి సినిమా. ఖచ్చితంగా చెప్తున్నాను మళ్ళొకసారి, ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం పరాభవ నామ సంవత్సరంలో విజయీభవం అందించాడు ఉస్తాద్ భగత్ సింగ్. మంచి మూవీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, పొలిటికల్ అన్ని కలగలిపి ఉన్నాయి. హ్యాపీగా వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు. పండుగ 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 ఉస్తాద్ భగత్ సింగ్ పండుగ. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో కాకాకి, నేను మీ గుండు కాకా. వెల్కమ్ టు యూనివర్సల్ టాక్స్. పరాభవ నామ సంవత్సరంలో విజయీభవం అందించాడు ఉస్తాద్ భగత్ సింగ్. భగత్ సింగ్ పేరు పెట్టి పేరు చెడగొడతారు అనుకున్నారు, ఏం చెడగొడతారండి, చాలా మంచి సినిమా పడింది. అలాగే ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం అంటూ మంచి మంచి డైలాగులతో సినిమా వచ్చింది. ఖచ్చితంగా ఇచ్చి పడేశాడు, ఎరగదీశాడు, చాలా మంచి సినిమా. ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ ఉత్సాహం చాలా బాగుంది, అభిమానులు కూడా అందరూ ఆనందంగా ఉన్నారు. అలాగే ఉగాదికి మనం షడ్రుచులు అనుకుంటాం కదా, షడ్రుచులు ఇల్లో ఉన్నాయి. అలాగే దాంతో పాటు ఇంకో రుచి కూడా యాడ్ చేశాడు, మంచి ఎంటర్టైన్మెంట్ రుచి యాడ్ చేశాడు. ఖచ్చితంగా 7 రుచులతో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చి ఉత్సాహంగా అభిమానులే కాదు అందరికీ, ఉగాదిని అభిమానించే వాళ్ళకి, ప్రతి ప్రేక్షకుడికి, అంటే సినిమాను అభిమానించే ప్రతి ప్రేక్షకుడికి ఉగాది సంతోషంతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సంతోషాన్ని కూడా అందించాడు. మంచి మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్లు బాగున్నారు. పాత నటులు, ఆర్టిస్టులు, డైరెక్టర్లు అందరూ చాలా మంది ఉన్నారు. అంటే పాతకాలం వాళ్ళందరూ గుర్తొచ్చేస్తారు మనకి. ఒకసారిగా 60-70 ఏళ్ళ సినిమా చరిత్ర మనకు గుర్తొచ్చేస్తారు. అంటే పార్థిబన్ గారు కానీ, కేఎస్ రవికుమార్ గారి, నరసింహ తీసిన డైరెక్టర్ ఉన్నారు కదా, అటువంటి డైరెక్టర్లు ఉన్నారు. అలాగే రాఖీ గారు ఉన్నారు, మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారండి. గౌతమి గారు ఉన్నారు. అసలు జెంటిల్మెన్ సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది కదా, అంత బాగుండేది. ఇప్పుడు ఆ తల్లిని కూడా ఈ ఇల్లు తల్లిగా చూపించాడు ఉస్తాద్ భగత్ సింగ్కి. మంచి మూవీ పడింది. హ్యాపీగా ఆనందంగా సినిమా ఎంజాయ్ చేసుకోండి. పరాభవ నామ సంవత్సరంలో విజయీభవం అందించాడు ఉస్తాద్ భగత్ సింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. తమ్ముడు పెన్నున్నది కానీ కలమున్నది కానీ రాయడం, పేపర్లుగా చూపడం కదా తమ్ముడు, అది దాని తగ్గట్టు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఏదో ఇప్పుడు కుక్కలు రోమి అన్ని మొరుతున్నాయి, అవన్నీ ఫేక్, అది తప్పదు. సినిమా చూడండి, సినిమా చూసి మాట్లాడండి, రాయండి. అంటే హరిశంకర్ గారు కూడా ఓన్లీ ఫ్యాన్స్ కోసం మాత్రమే సినిమా తీశాడు. లేదు ఫేక్ అది, లేదు. ఇది కుటుంబ కథా చిత్రం, లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ, యాక్షన్, ఫైట్స్, సాంగ్స్, ఎవ్రీథింగ్ అన్ని చాలా అంటే చాలా అద్భుతంగా తీశాడు. మాకు హరిశంకర్ గారు చెప్తున్నాగా ఈ సినిమాతో మంచి ఫుల్ మిస్ ఇచ్చాడు. మాకు మేము ఎలా అయితే అన్నయ్యను ఊహించుకున్నామో ఆ ఇద్దరు మంచి డబల్ ఇచ్చాడు. కళ్యాణ్ గారు మెయిన్గా ఇద్దరు చాలా ఎంగా ఉన్నారండి. ఆల్రెడీ ఎంగే కదండి, మళ్ళీ ఎంగే కదా. అన్నయ్య ఏమన్నా ఎన్టీఆర్ కాలం ఉన్నాడా లేకుంటే ఏఎన్ఆర్ కాలం ఉన్నాడా తెలుసు కదండి. మరి చిరంజీవి అన్ని కాలం సాంగ్ పాడన్నా, సాంగ్ పాడని స్టెప్లు సాంగ్స్ పాడు. ఓకే, సాంగ్స్ పాడి స్టెప్ కూడా దేఖులేంగే సాలా చూసినాంలే చాలా. సాంగ్స్ మీరు యాడ్ చేసుకోండి. ఓకే. తెలుగు లేని ఇంటిలో మీరు ఉండలేరమ్మా. చూసారా, ఇంట్లో వెలుగు లేకపోతే మీరు ఉండలేరు. సో ఆడపిల్లలు అలగకూడదు, అబలలాగా మారాలి. అబల కాదు, సబలలాగా మారాలి. అమ్మ జగదంబలాగా మారాలి. అడవి తల్లి ఎలా అయితే మనకు శ్వాసనిస్తుందో ఆడపిల్ల జన్మనిస్తుంది. కాబట్టి ఆడపిల్లకు గౌరవం ఇవ్వండి, అడవి తల్లికి గౌరవం ఇవ్వండి. పరాభవ నామ సంవత్సరంలో విజయీభవం అందించడానికి వచ్చాడు ఉస్తాద్ భగత్ సింగ్. ఉత్సాహాన్ని ఇచ్చాడు. ఇదే ఉత్సాహంతో ఇంటికి వెళ్ళండి, హ్యాపీగా షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసుకొని ఎలా ఎంజాయ్ చేస్తారో, 7వ రుచి కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, ఎమోషన్ కోసం, చిన్న ప్రేమ కోసం, తొలి ప్రేమ కోసం, నాటు సాంగ్ కోసం, ఇంకా చిరంజీవి అనే పాటల కోసం, బాలబాబు పాటల కోసం రండి, ఎంజాయ్ చేయండి. ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం అంటూ ఉత్సాహాన్ని అందించాడు ఉస్తాద్ భగత్ సింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బై.